హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి యారా అనే ఒక లాంగ్ టర్మ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఇది డెకత్లాన్ యొక్క సెకండ్ యాప్. అంటే డెకత్లాన్ యాప్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ సీసీఏ ప్రమోట్ చేసే యాప్ అనమాట ఇది. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇది యాప్ అనేది యూస్ చేయొచ్చా లేదా అని చెప్పి. వన్స్ యాప్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా యాప్ పెట్టారు అంటే మనల్ని కొంచెం ఏమార్చడానికి అన్నమాట, కొంచెం మోసం చేసి ఇదొక ఇంకో టైప్ ఆఫ్ స్కామ్ అని చెప్పొచ్చు అనమాట. మీరు అనుకోవచ్చు, అదేంటి ఇట్లా చెప్తున్నారు, ప్రొడక్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నిజంగా ప్రొడక్ట్స్ నార్మల్గానే ఉన్నాయి. 500 పెడితే డైలీ 21 రూపీస్ ఇస్ నార్మల్. అలాగే సో వాళ్ళు చెప్పిన వ్యాలిడిటీ పీరియడ్కి 1008 రూపీస్ వస్తుంది. అంతా నార్మల్గానే ఉంది. కాకపోతే ఎన్ని రోజులు రన్ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా, ఎన్ని రోజులు రన్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఈ యాప్స్. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్ అనమాట. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే ఒకటే అనుకుంటారు, ఓకే కొత్త యాప్, ఇప్పటిదాకా మనం లేట్ చేసాము, కొత్త యాప్ కాబట్టి మనం స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసేసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. అదే కాన్సెప్ట్లో ఉండి చాలామంది పాపం తెలియక 72,000 దాకా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గ్రూప్లో వచ్చి ఒక ఇద్దరు చెప్పారు, నాకు 72,000 దాకా ఇన్వెస్ట్ చేశాను, నేను ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ప్రాపర్ నాలెడ్జ్ ఇదేమీ లేకోకుండా మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకసారి అడగండి, ఒకరిని కాకపోతే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి తెలుసుకోండి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి వాళ్ళు చెప్తారు. వన్స్ ఏదైనా యాప్ క్లోజ్ అయింది అంటే ఆ పర్టికులర్ సీసీఏ ఏదైనా ప్రమోట్ చేస్తుంది అంటే అసలు యూజ్ చేయకూడదండి, ఫస్ట్ విషయం. ఓకేనా, మీరు అలాంటి యాప్ కాకుండా ఆ సీసీ ప్రమోట్ చేయకుండా నెక్స్ట్ మార్కెట్లోకి అలాంటి కాన్సెప్ట్ యాప్ వస్తే యూజ్ చేయొచ్చే తప్ప వాళ్ళు యాప్ క్లోజ్ చేసి ఇంకొక యాప్, ఇంకా డెకత్లాన్ క్లోజ్ అయిపోయింది, మీరు ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసుకొని మంచి ప్రాఫిట్ వస్తుంది, నేను చూసుకుంటాను అని చెప్పారు అంటే మీరు నమ్మద్దు. బికాజ్ ఇంతకు ముందు యాప్స్ కూడా అట్లానే వచ్చినాయి. ఇప్పటిదాకా నేను చూస్ చేసింది లేదు. బికాజ్ ఎందుకంటే ఒక్కటి కూడా రన్ అవ్వలేదు, ఒక్క మంత్ కూడా. ఓకేనా, అందుకనే చెప్తున్నాను, ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ బేసిక్ ప్లాన్ వేసుకుంటే ఇంకా ఆపేయండి. ఇంతటితో ఏ ప్లాన్ వేసుకున్నా సరే ఇంకా రిఫరల్స్ మీరు అప్గ్రేడ్ చేయడం ఆపేసండి, మీకే మంచిది. బికాజ్ చాలామంది పాపం తెలియక వేసేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా చెప్పారు. బ్రాంజ్ మెంబర్ అయితే మీరు వచ్చేసి 2 మెంబర్స్ 5 మెంబర్స్ని రిఫర్ చేసినట్లయితే 200 రూపాయలు వస్తుందని, 10 మందిని ఇన్వైట్ చేస్తే 500 రూపాయలు వస్తుందని ఇట్లా అంతా చెప్తున్నారు. అంటే మీరు రిఫర్ చేయాలి అని చెప్పి, రిఫర్ చేసి వాళ్ళు కూడా ఇంత ఎక్కువ అమౌంట్ వేసుకుంటారు అని. ఓకేనా, ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తున్నారు, ఎక్కువ అమౌంట్ వేసేద్దాము స్టార్టింగ్ స్టేజ్, అంటే మనం స్టార్టింగ్లో పెడితే ఇలా ఉండిద్దని, వాళ్ళకి క్లోజ్ అవుతుందని, ఫైర్ అవుతుందని వాళ్ళు అంత ఆలోచించలేకపోతున్నారు. ఓకేనా, ఇక్కడతో ఆపేయండి. ఓకేనా, ఈ యాప్స్ అనేది యూస్ చేయడం ఇక్కడతో ఆపేయండి. ఏదైనా సీసీ ప్రమోట్ చేశారు అంటే యాప్ని అసలు యూస్ చేయదు, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. అక్కడ ట్యాక్స్ కార్డ్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, యాప్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి ఆ సీసీఏ వేరే యాప్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఇంకొక యాప్ అనేది వాళ్ళు ఉంచుకుంటారనమాట. ఉంచుకొని ఆ యాప్ని ప్రమోట్ చేస్తారు. బికాజ్ దీని ద్వారా కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది కదా అన్న కాన్సెప్ట్తో. ఓకేనా, సో యూస్ చేయొద్దు గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అవ్వని నేను అన్ని డీటెయిల్స్ క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తాను. ఈ ఒక్క యాపే కాదు, ఏదైనా క్లోజింగ్ స్టేజ్ ఉన్నా, ఏదైనా న్యూ యాప్స్ వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఏ యాప్ మంచిది అని డీటెయిల్స్ గైడెన్స్ అన్ని నేను గ్రూప్లోనే చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.